వీక్షకులు స్వాగతం, నమస్కారం. పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతూ చంద్రబాబుది అప్రజాస్వామిక పాలన, నిరంకుశ పాలన అంటూ విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కుట్రలు, కుతంత్రాలు, రక్తపుటేరులు అంటూ వింత వింత మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అప్పుడే 6 ఏళ్ళు అయిందనుకుంటా వివేకానంద రెడ్డిని హత్య చేయించి, అది మర్చిపోయినట్టున్నారు. అది మర్చిపోయి వింత మాటలు, వింత పోకడలు. అవినాష్ రెడ్డికి రాజకీయాల గురించి, మంచి చెడుల గురించి మాట్లాడే అర్హత ఉందా అన్నది ప్రజల చర్చ. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రక్తపుటేర్లు, పోలింగ్ బూతుల ఆక్రమణలు అంటూ ఈసీ మీద, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తున్నాడు. ఆ విమర్శలు ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు జరుగుతోంది పార్లమెంటు ఉప ఎన్నిక, అసెంబ్లీ ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నిక. జెడ్పీటీసీ ఉప ఎన్నికకి అంత కంగారు పడిపోతున్నారు, వణికిపోతున్నారు వాళ్ళు. అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపోటములు ప్రభుత్వాన్ని మార్చేస్తాయా? ఒక పార్టీ తలరాత మార్చే ఎన్నికగా, లేదు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికగా వాళ్ళు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు మీకు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని ఓట్లు పడి ఉంటాయి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,30,00,000 ఓట్లు పడి ఉంటాయి. వాళ్ళకి ఏదో 1,60,00,000 ఓట్లు ఏమో పడి ఉంటాయి. అంటే 1,30,00,000 ఓట్లు పడిన పార్టీ 10,000 ఓట్ల కోసం ఇంత గంగవెర్రెలెత్తుతోంది. ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ? 6 గ్రామాలు, ఒక 9 హ్యామ్లెట్లు, పులివెందుల జెడ్పీటీసీ పరిధి. అలాంటిది 10,661 ఓట్లకి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ల మీద ట్వీట్లు, అవినాష్ రెడ్డి, జోగి రమేష్ అసలు ప్రెస్ మీట్లు, అసలు మొత్తం గత వారం 10 రోజులుగా ఇంటింటికి తిరుగుతున్నారు, కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారు. అమ్మ జగన్మోహన్ రెడ్డి నుంచున్నాడు, ఈ ఎన్నికలో జగన్కు ఓటేసినట్టు అవినాష్ రెడ్డి ప్రచారం. ఓటుకు 10,000 అంట సార్. మద్యం డబ్బా? ఇప్పుడు ఎన్నికలలో మద్యం డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 300 కోట్లు. అతను సమన్వయకర్తగా ఒక 50 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 6 జిల్లాల్లో 300 కోట్లు పంచాడు. మద్యం డబ్బు అన్నారు. ఆ డెన్లు ఇవాళ బయటపడుతున్నాయి. ఎక్కడ చూసినా కట్టల డబ్బులు. మొన్న కూడా 11 కోట్లు ఎక్కడో దొరికాయి. ఎలక్షన్ కమిషన్ ఏదో 8,35,00,000 పట్టుకుంది. ఒక 5 కోట్లు ఒక చోట దొరికినట్టున్నాయి. ఇప్పుడు ఇది కూడా ఇంకో డెన్, అక్కడ డెన్ బదులైంది. ఇప్పుడు ఆ డెన్లో డబ్బులు ఇవాళ అక్కడ ఖర్చు పెడుతున్నారా? అదేమంటే వాళ్ళు మళ్ళా తెలుగుదేశం అక్రమాలు చేస్తోంది, అప్రజాస్వామిక అరాచకవాది చంద్రబాబు, దాడులు, దౌర్జన్యాలు, అబద్ధాలు, మోసాలు అంటారు. అవన్నీ జనం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కదా ఇవన్నీ వర్తించేది, చంద్రబాబు అంటారేంటని జనం విస్తుపోతున్నారు. అదే ఇంకా బయట ఏ ప్రాంతంలో ఇలా జరిగినాయి అన్నా నమ్మే అవకాశం ఉంటుందండి. పులివెందులో జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అలా మాట్లాడటం వింతగానే ఉంది. అంటే ఇవాళ రాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నిక గుర్తొస్తారు. 1996లో రాజశేఖర్ రెడ్డి చావు దప్పి కన్నులు ఒట్టబోయి ఒక 5,600 ఓట్లతో బయటపడ్డాడు. అప్పుడు ఎవరున్నారు? ఉమేష్ చంద్ర. పార్లమెంటుకి 5,600 ఓట్లు అంటే చాలా మైన్యూట్ అనమాట. అంటే ఉమేష్ చంద్రని మించిపోయాడా ఇప్పుడు ఈ కోయ ప్రవీణ్? అట్టా ఉందండి. అంటే ఇప్పుడు వీళ్ళు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన కోయ అంటున్నారట. కోయ ప్రవీణ్. అరే ఇప్పుడు ఒకటి నిన్న ప్రవీణ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అసలు నిష్పాక్షికంగా ఎన్నిక, అసలు ఎక్కడైనా సరే ఏం మాత్రం గొడవలు కనుక పాల్పడినా సహించే ప్రసక్తి లేదు. 700 మంది పోలీస్ సిబ్బందిని పెట్టాం. ఎన్ని గ్రామాలు? 6 గ్రామాలు. అంటే ఎలా వీళ్ళు అసలు మొన్నటిదాకానేమో ఎన్నిక జరగకూడదని, ఇంకా సంవత్సరమే కదా ఉంది, ఇప్పుడు ఈ గెలిచినాడు ఉండేది సంవత్సరమే కదా అంటాడు అంబటి రాంబాబు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరో సంవత్సరంలో వస్తాయి. ఇప్పుడు పోటీ పెడితే ఒక చావు, పెట్టకపోతే ఒక చావు. పోటీ పెట్టారు. ఇప్పుడు మీ హేమంత్ నామినేషన్ వేశాడు. ఎవరన్నా ఆ నామినేషన్ లాక్కుపోయారా? అతన్ని నామినేషన్ వేయనీయకుండా ఎవరన్నా ఆపారా? తలలు బగలగొట్టారా?
అంటే వీళ్ళు ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. గతంలో జగన్ సీఎంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి? తలలు పగలగొట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, ప్రాణాలు కూడా తీశారు కదా, పాత కేసులు తిరగదోడారు. ఇప్పుడు అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే. ఏది మాచర్లలో తురకా కిషోర్, మన బొండా ఉమా దాడి చేస్తుంది, బుద్ధాయం కన్నా హైకోర్టు అడ్వకేట్ తల పగిలింది. వారా కిషోర్ అని ఆ ఇన్సిడెంట్లో పుంగనూరు మొత్తం ఏకగ్రీవాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, లేకపోతే మాచర్ల మొత్తం ఏకగ్రీవాలు, పులివెందుల మొత్తం ఏకగ్రీవాలు. ఆ రోజు జగన్ సీఎంగా. నెల్లూరు అనుకోండి సార్, బీజేపీ నాయకుడు ఒక ఆయన చంపేసినట్టున్నారు ఆ రోజు ఆ ఎన్నికల్లోనే. ఎంత భయోత్పాతం సృష్టించారు, ఎన్ని దాడులకు పాల్పడ్డారు, దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు అరాచక ప్రజాస్వామ్యవాద. అతను పెట్టిన ట్వీటు మీరు అన్నారు ఇంట్రోలో, అవినాష్ రెడ్డి ఏమన్నాడు? రక్తపాతం సృష్టిస్తున్నారు అన్నాడు. రక్తపాతం అనే మాట అవినాష్ నోట ఏం గుర్తొచ్చింది? వైఎస్ వివేకానందరెడ్డి. అరే 2 లీటర్ల బ్లడ్, కిరాతకంగా గొడ్డలి దెబ్బలు, ఏం చంపారండి అసలు. నిజంగా ఆ డెడ్ బాడీ చూస్తే ఏంటి అసలు, తలబద్దలు కొట్టారు గొడ్డళ్ళతో. ఇవాళ దాన్ని కట్లు కట్టారు, లేకపోతే కుట్లేశారు, దండలు పరిచేశారు, సెంటు చల్లారు. అసలు ఇక ఏంటి, ఇక క్రమేషన్ గుండెపోటు అన్నారు. ఆ అమ్మాయి పట్టకపోతే సునీత, అనుమానం వచ్చి సునీత పోస్ట్ మార్టం చేయించాల్సిందే అనకపోతే ఆఖరి క్షణంలో చూసి అది గుండెపోటుగా అయిపోయి ఉండేది. అతను రక్తపాతం సృష్టిస్తున్నారంటే ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ అయింది మీ నాన్న కదా. ఇప్పుడు నీ అరెస్టు, నువ్వు నీ అధికారం, మీ అన్న అధికారం వాడుకుని టెక్నికల్గా అరెస్ట్ చూపించి నువ్వు బయటపడ్డావు. రక్తపాతం సృష్టిస్తున్నారంటే అతను ఇంకో మాట అన్నాడు అవినాష్ రెడ్డి. ఏమన్నాడు? పులివెందుల బ్రాండ్, పులివెందుల ఖ్యాతి తెలియజెప్పేలాగా మీరు ప్రజలకి పిలిపించాడు. గొడ్డలతో నరికి ప్రపంచంతో చాటి చెప్పారు కదండి వాళ్ళ. ఏది పులివెందుల బ్రాండ్? గొడ్డల? గొడ్డలే వాళ్ళ సింబల్ అది. పులివెందుల బ్రాండ్ అంటే నువ్వు అన్నది మాకు అర్థం కావట్లా, జనానికి అర్థం కావట్లా. పులివెందుల బ్రాండ్ అంటే గొడ్డలి. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లోపు ఏమైనా రక్తపాతం సృష్టించాలనా? అతను ఏమంటున్నాడు, అసలు నేనే ఏజెంట్ కూర్చుంటా అన్నాడంట. ఇప్పుడు గన్మెన్లు ఉన్నాళ్ళు, లేకపోతే గన్స్ ఉన్నాళ్ళు, వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవడానికి వీలు లేదని ఆ నిబంధన ఏదో చూపించారు. నువ్వెందుకు ఏజెంట్గా కూర్చోవటం? జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టండి. మాజీ ముఖ్యమంత్రి లేకపోతే ఎంపీ ఒక గ్రామంలో ఏజెంట్గా కూర్చునే పరిస్థితి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాను, ఎందుకంటే ఈ ప్రభుత్వం పింఛన్లు పెంచింది. 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్ ఇస్తున్నారు. లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. లేకపోతే రేపు ఉచిత బస్సు అంట. నిన్నగాక మొన్న తల్లికి వందనం డబ్బులు పడిపోయాయి. రైతు భరోసా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం. అన్నదాత సుఖీభావ కూడా వేశారు. అన్నదాత సుఖీభావ రైతుల ఖాతాల్లో పడిపోయాయి. 7,000 పడ్డాయి ఒక్కో రైతు ఖాతాలో. మొత్తం వాళ్ళంతా తెలుగుదేశంకి ఓటేస్తారని భయమా? సరే, అక్కడ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పేరిట ఆ రైతులను మోసం చేశాడు. సాగునీరు ఇవ్వలేదు, కనీసం తాగునీరు కూడా ఇవ్వాల. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ 3 కార్యక్రమాలు నెరవేర్చింది. అది భయం పట్టుకుంది బాగా. ఇప్పుడు చీనీ రైతులు అక్కడ కష్టాలు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కదా, వాటి గురించి అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలా లేదా? నిన్ను గెలిపించింది ఎందుకు అసెంబ్లీకి? నువ్వు పోకపోగా మిగతా 10 మందిని పోకుండా చెడగొడతావా? జగన్ని కాకుండా పులివెందుల ఎమ్మెల్యేగా బీటెక్ రవిని గెలిపించుంటే ఈ పాటికి అద్భుతంగా తయారయ్యేదండి పులివెందుల. ఇప్పుడు ఇవాళ పులివెందుల వాయిస్ నీకు అసెంబ్లీలో వినపడేది. చీనీ రైతుల కష్టాల గురించి మాట్లాడేవాడు, గాలేరు నగరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడేవాడు, సాగు నీరు. అంటే ఇక్కడ ఏంటి, బీటెక్ రవిని గెలిపించకపోవడం వల్ల తప్పిదం. ఆ తప్పిదాన్ని సవరించుకునే అవకాశం ఈ జడ్పీటీసీ ఎన్నిక రూపంలో వచ్చిందా? అంటే బీటెక్ రవిని ఓడించాం కాబట్టి ఇప్పుడు బీటెక్ రవి భార్యను గెలిపిద్దామనా? ప్రజల్లో ఏంటి అందుకని బెంబేలు ఎత్తుతున్నారా? అదొక కారణం అండి. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో జరుగుతున్న చర్చ, ఈ జడ్పీటీసీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి తన 10 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేపించి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్కి వెళ్తాడని, అవి నెగ్గిన తర్వాత మళ్ళీ పోరాటం చేస్తాడని. వాళ్ళు ఉన్నారా రాజీనామా చేయడానికి సిద్ధంగా? వాళ్ళు ఎవరు సహకరించట్లా. ఇప్పుడు నీతో పాటు మునగడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా?
ఇప్పుడు వాళ్ళు ఒకటి రాజీనామా చేసి గెలవకపోతే ఇప్పుడు కనీసం దొంగ సంతకాలన్నా పెట్టి ఏదో పింఛను వచ్చింది. ఇప్పుడు ఆ 10 మంది ఆ పింఛన్ల మీద అట్లాంటిది వాళ్ళు ఇతని కోసం రాజీనామా చేస్తారా? ఇది మొన్నే జరిగింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయం గురించి వచ్చినప్పుడు అతను టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రాజీనామాలు చేద్దామంటే ఒక్కసారిగా వాళ్ళు బెంబేలెత్తారు. ఏమంటే మీరు జడింది కాక మమ్మల్ని జడగొట్టబాకండి, ఇవన్నీ కాదు అంటూ స్పష్టంగా. ఒకటి ఇక్కడ జడ్పీటీసీ గనక ఓడిపోతే ఖేల్ ఖతం, దుకాణ్ బంద్. ఇవాళ అదే కనపడుతోంది అనమాట. జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువైపేమో లిక్కర్ కేసులో అరెస్ట్ అంటున్నారు. మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఇక నెక్స్ట్ జగన్ అరెస్ట్ అంటున్నారు. మరోవైపేమో ఇప్పుడు ఆ విజిలెన్స్ ఏదో రిపోర్ట్ వచ్చింది ఆడుదాం ఆంధ్ర, దాంట్లో రోజా అరెస్ట్ అంటున్నారు, అది ఏసీబీకి ఇస్తారంటున్నారు. ఇప్పుడు లిక్కర్ కేసులో సెకండ్ ఛార్జ్ షీట్ ఇవాళ పడింది 200 పేజీలతో. అటు ఒకటి ఇటు ఈ కేసులు, మరోవైపు ఆ జడ్పీటీసీ వచ్చి పడింది ఉరుములేని పిడుగులాగా. దీంట్లో నుంచి ఎలా ఒడ్డున పడాలో తెలియక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు హోరెస్తిస్తున్నారు. అసలు నీలం సహాని మీద పడుతున్నారు. ఆయన కోరి తెచ్చుకున్నామే. నువ్వు ఢిల్లీలో ఉన్నావని నువ్వు తెచ్చుకున్నావు, నువ్వే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేశావు, రిటైర్ అయింది, రిటైర్ అయిన ఆమెను నువ్వే అడ్వైజర్గా పెట్టుకున్నావు, నువ్వే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేశావు. అలాంటి మనిషి నువ్వు నీకు ద్రోహం చేస్తుందా? ఇప్పుడు నీ మీద ఆమె నీ పార్టీకి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుంది? అవినాష్ రెడ్డి అంటాడు ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారింది అంటాడు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే వీళ్ళకి అనుకూలంగా పనిచేయడానికి బాధపడు వాళ్ళకి. ఆమె చేతిలో ఏముంది? ఇప్పుడు ఇవాళ ఏంటి అయిపోయింది, 80% ఓటర్ స్లిప్స్ పంపిణీ అయిపోయిన తర్వాత నువ్వు బూతులు మార్చమంటే ఎట్లా కుదురుతుంది? పోలింగ్ స్టేషన్లు ఎలా మారుస్తారు? 80% స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అదేమంటే పోలీసులు చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నారు అంటాడు. అసలు బూతులు మార్చిందే ఎలక్షన్ సాఫీగా జరిపి ఓట్లు ఎవరి ఓట్లు వాళ్ళు వేసేలాగా చేయడానికి బూతులు మార్చారు. అయ్యే బూతులు కంటిన్యూ చేస్తే వీళ్ళు రిగ్గింగ్ చేయటమో మారణకాండ చేయటమో చేస్తారని ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్య తీసుకున్నారు. దాని మీద పడి ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారంటే ఏంటి అసలు ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా కలిపి జైల్లో 43 రోజులు పెట్టడం తొత్తుగా పనిచేయటం కాదా? లేదు, నువ్వు చెప్పిన ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక ఎంపీని సిఐడి కార్యాలయంలో చిత్తగొట్టారే, వాళ్ళు పోలీస్ తొత్తులు. అవును. ఏది పోలీస్ తొత్తులు అంటే నువ్వు చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేసుకొచ్చి తెచ్చిన వాళ్ళు పోలీస్ తొత్తులు. వీళ్ళు ఎలా పోలీస్ తొత్తులు అవుతారు? అంటే ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఏది, ఆ ఫ్రస్ట్రేషన్తోనే అవినాష్ రెడ్డి ఆ మాటలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్లు, లేదు ఆ మంత్రులు, ఆ మాజీ మంత్రులు వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లు. ఆడుదాం ఆంధ్ర ఒకవైపు లిక్కర్ స్కామ్ చుట్టుముడుతున్న వేళ జడ్పీటీ సైనికులు ఊపిరాడనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గందరగోళపరుస్తూ ఊబిలో నెట్టిన పరిస్థితిలో బయటపడలేక, బయటకు వచ్చే అవకాశం లేక ప్రజల్ని భ్రమం చేసే ప్రయత్నంలో ట్వీట్లు, ప్రెస్ మీట్లు అంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.